గోదావరి Devotees expressed strong dissatisfaction over the lack of clarity from temple authorities regarding darshan arrangements at the Vemulavada Sri Rajarajeshwara Swami temple. As part of development and expansion works, officials had shifted darshan to the nearby Bhimeshwara temple starting Sunday, while pujas at the main temple were to be conducted privately by priests. This led to viral social media rumors claiming that Rajanna temple was closer to devotees. Union Home Minister Bandi Sanjay reacted sharply, demanding darshan be resumed on Sunday and Monday. Following his intervention, darshan resumed early morning as usual. Temple Evo Ramadevi and in-charge priest Umesh Sharma clarified that daily rituals at the Rajanna temple continue uninterrupted and the Bhimeshwara temple arrangements were made to avoid inconvenience during expansion works. ఓం నమ శివాయ. మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ రాజన్న అని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తుల కోసం మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అందులో విస్తరణ అనేది మనం దేవాలయ విస్తరణ చేస్తున్నాము. అందులో భాగంగా వేగవంతమయ్యే పనులన్నీ కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చినప్పుడు ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయంగా మనం మన అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో మనము అక్కడ జరిగేటువంటి సేవలు ఇక్కడికి మనము ఆజిత సేవలు, కోడెమొక్కు, కుంకుమార్చనలు, కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వరాలయంలో ప్రారంభించుకోవడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో చాలామంది బయట వదంతులు సృష్టిస్తున్నారు. దేవాలయం బంధు అనే విషయాన్ని చెబుతున్నారు. అది పూర్తిగా అవాస్తవము. అక్కడ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో నిత్య కైంకర్యాలు మన అర్చకుల ఆధీనంలో ప్రతిరోజు కూడా ఏకాంతంగా అక్కడ జరుగుతాయి. బంధు అనేది అవాస్తవం పూర్తిగా. ఓం నమ శివాయ. ఈరోజు తెల్లవారుజామున మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి రావడం జరిగింది. కానీ మధ్యలో కొంతమంది సోషల్ మీడియాలో మరి పుకార్లు కొన్ని నేర్పుతూ దేవాలయం బంద్ చేయబడ్డది, ఎవరు రావద్దు, దేవాలయం ఈరోజు బంధు రేపు బంధు అని కరెక్ట్గా ఏది కూడా చెప్పట్లేదు. దాంట్లో భాగంగా మరి ఎండోమెంట్ కూడా ముందుకు వచ్చి దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది, ఈ రోజు బంద్ స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి అభిషేకాలు బంద్ అవుతుంది, ఎండోమెంట్ కూడా చెప్పడం జరగలేదు. ఇది సోషల్ మీడియాల వల్ల లేదా ఎండోమెంట్ చెప్పకపోవడం వల్ల మేము తప్పుగా నిర్ణయం తీసుకోవాలా. దానివల్ల మాలాంటి వాళ్ళు చాలామంది, వేల మంది, లక్షల మంది ప్రజలు దర్శనానికి రాకుండా కూడా చాలామంది ఆగిపోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు సరిగా చెప్పకపోవడం వల్ల చాలామంది రూములలో ఇంకా ఉన్నారు. ఇంకా ఎవరికి కూడా ఇంకా గుడి మూత్రాన్ని తెరుస్తా అని కూడా ఎవరు కూడా బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి పుకార్లను నమ్మి చాలామంది అమాయకులు కూడా దేవుని దర్శనం అర్చకులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ స్పందించి దాని ఎండోమెంట్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ పూజారులు కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ దీన్ని కరెక్ట్గా